हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः। श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकृज्जरमुनीन् श्रीपादरात्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवाराम् निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। एकादशीमहं वन्दे पद्मनाभप्रियां तिथिं। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। బ్రహ్మవైవర్త పురాణములోని ఏకాదశి మహిమలను మనం వింటూ ఉన్నాం. ఇదే మొదటిసారిగా ఈ ఏకాదశి మహిమల్ని నేను అధ్యయనం చేస్తూ ఉన్నాను. క్రమంగా అధ్యయనం చేస్తూ వాటిని చెబుతూ ఉన్నాను. కాస్త కృష్ణపక్ష ఏకాదశి చెబుతూ ఉన్నప్పుడు పేర్లలో వ్యత్యాసం, పంచాంగంలో మరియు పురాణ గాథల్లో వ్యత్యాసం. కానీ ఓ పద్ధతిని ఆశ్రయించి అలా పురాణంలో చెప్పారు కాబట్టి ఏ విధమైన విభేదం అనేది లేదు. ఏకాదశి పంచాంగంలో ఇచ్చే ఏకాదశికి ఇక్కడ ఇచ్చే ఏకాదశి పేర్లకు ఏ విధమైన వ్యత్యాసాలు లేవు. దాన్ని సరిగ్గా గమనించాలి. కానీ శుక్లపక్ష ఏకాదశి గురించి చెబుతూ ఉన్నప్పుడు మాత్రం పంచాంగంలో ఎలా ఉన్నాయో, ఏ పేర్లున్నాయో ఆ పేర్లే ఇక్కడ చెప్పబడ్డాయి. మొదట నేను అలా అనుకున్నాను, వేరే వేరేగా ఉన్నాయి అక్కడ ఇక్కడ అని. కానీ ఒక విధానాన్ని ఆశ్రయించి అక్కడ చెబుతూ ఉన్నారు కాబట్టి ఆ వ్యత్యాసం అయింది, అంతే తప్ప మరేమీ లేదు. ప్రస్తుతం శ్రావణ శుక్లపక్ష ఏకాదశి, ఆ ఏకాదశిని మనం జరుపుకుంటూ ఉన్నాం. రేపు అంటే ద్వాదశి రోజు పవిత్రారోపణను మనం చేస్తాం. దాని గురించి చివరిలో అతి సంక్షిప్తంగా నేను చెబుతాను. పంచాంగంలో ఇచ్చారు, దాని గురించి అతి సంక్షిప్తంగా అక్కడ చెబుతాను. ప్రస్తుతం శ్రావణ శుక్ల ఏకాదశి వ్రత కథ. ధర్మరాజు ప్రశ్నిస్తూ ఉన్నాడు, శ్రావణస్య సితేపక్షే కిం నామ ఏకాదశి భవేత్ కథయస్వ ప్రసాదేన మమాగ్రే మధుసూదన. కృష్ణునికి ఎంత వినయంతో ధర్మరాజు ప్రశ్నిస్తూ ఉన్నాడో. వినయం ఉండాలి, వినేవారికి వినయం ఉండాలి. ఆ వినడం, వినయం అనేది చాలా దగ్గరలో ఉన్న పదాలు అవి అన్నీ. వినడం, వినయంలో లేకపోతే వినడం కుదరదు. ఎంత విన్నా ఆ వినడం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకని వినయం ఉండాలి, వినడానికి వినయం ఉండాలి. వినయం లేకపోతే వినడం జరగదు. వినడం వల్ల ఏ విధమైన ఫలితము ఉండదు. అందులో పరమాణువంతైన ఇసుమంతైనా సందేహం లేదు, అస్సలు సందేహం లేదు. కనుక ధర్మరాజు ఎంత జాగ్రత్తగా ప్రశ్నిస్తూ ఉన్నాడో, ఎంత జాగ్రత్తగా వింటూ ఉన్నాడో. శరీరమంతా చెవులు చేసుకోవాలట వినేటప్పుడు. వినయంగా ఉండాలి. ఎలా వినాలి అనే విషయం కూడా చాలా చక్కగా చెప్పారు. ప్రసంగం వచ్చినప్పుడు వాటి గురించి కూడా మనం విందాం. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మని వేదనం, నవవిధ భక్తులు అని మనం వింటాం.
ఆ నవవిధ భక్తుల గురించి ప్రత్యేకంగా ఒక్కో రోజు ఒక్కో సాధన, శ్రవణం అనే సాధన ఎలా చేయాలి దాని గురించి కూడా కాలం వచ్చినప్పుడు విందాం. అంత అద్భుతంగా తను వింటూ ఉన్నాడు, శ్రవణం చేస్తూ ఉన్నాడు. కథయస్వ ప్రసాదేన మమాగ్రే మధుసూదన, ఎంత చక్కగా ప్రశ్నిస్తూ ఉన్నాడో చూడండి. హే మధుసూదన, నా ఎదురుగా నువ్వు చెప్పాలి, నాకు నువ్వు చెప్పాలి. ఎలా? ప్రసాదేన, అనుగ్రహంతో చెప్పాలి. నాపైని అనుగ్రహంతో, నాపైని కరుణతో, ప్రసాదపూర్వకంగా నువ్వు ఆ విషయాన్ని చెప్పాలి. ఏకాదశి గురించి నువ్వు చెప్పాలి, నేను వినాలి. వినయంతో వినడానికి నేను సిద్ధంగా ఉన్నానని ధర్మరాజు చెప్పిన తరువాత కృష్ణుడు చెబుతూ ఉన్నాడు. శృణుష్వ వహితో రాజన్ కథాం పాపహరాం పరాం. సరే రాజా, ఆ శ్రావణ శుక్ల ఏకాదశి కథను గురించి నేను చెబుతాను. పాపహరమైన కథ, అన్ని కథలు అలాంటివే. కథలను వినడం వల్లే పాపాలు పరిహారం అవుతాయట. ఇక ఏకాదశి చేయడం వల్ల ఎన్ని పాపాలు పరిహారం అవుతాయో ఆలోచించండి. పాపహరాం పరాం, అతి శ్రేష్టమైన గాథ ఇది. ఆ గాథను చెబుతాను, విను. ఈ గాథను వినడం వల్ల వాజపేయ యాగం చేసినంత ఫలం దక్కుతుందట. ఇక వాజపేయ యాగాన్ని గురించి మనం మొదట తెలుసుకోవాలి. ఇప్పుడు సమయం కాదు కాబట్టి వాటిని అన్నిటినీ ప్రత్యేకంగా మనం తెలుసుకోవాలి. వాజపేయ యాగం అత్యద్భుతమైన యాగం. ఆ యాగం చేస్తే ఏ పుణ్యం మనిషికి కలుగుతుందో ఈ గాథను వినడం వల్ల, భక్తితో వినయంతో ఈ గాథను వినడం వల్ల వాజపేయ యాగం చేసినంత పుణ్యం కలుగుతుందని కృష్ణుడు చెప్పాడు. వారి వారి యోగ్యతకు అనుగుణంగా ఆ పుణ్యాలుంటాయి. అతీవ భక్తితో శ్రవణం చేసినట్లయితే వాజపేయ యాగ ఫలితం వారికి దక్కుతుంది. మనలో ఎంత భక్తి ఉందో మనలోని భక్తికి అనుగుణంగా మాకు ఫలం దక్కుతుంది. ఆ విషయంలో సందేహం లేనే లేదు, అసలు సందేహం లేదు. ద్వాపర యుగంలోని ఆది భాగంలో మాహిష్మతి అనే నగరం. ఇంకా అప్పుడు కృష్ణుడు లేదు. కృష్ణుడు ద్వాపర యుగం చివరిలో తనున్నాడు. ఆది భాగంలోని గాథను చెబుతూ ఉన్నాడు. అదేంటి? తను లేనప్పటి గాథను చెబుతూ ఉన్నాడే. ప్రతి కల్పంలోనూ ఇలా జరుగుతూనే ఉంటాయి కాబట్టి వెనుకటి కల్పంలోని కథను అని మనం అర్థం చేసుకోవాలి. ద్వాపర యుగంలోని ఆది భాగం. ఆ ఆది భాగంలో మాహిష్మతి అనే పురంలో మహీజిత అనే రాజు ఉండేవాడు. ఎంత గొప్ప గొప్ప పేర్లున్నాయో చూడండి. ఏమని పేర్లు పెట్టాలి పిల్లలకు అని కొందరు వెతుక్కుంటూ ఉంటారు. పుస్తకాలు తెచ్చుకుని వెతుకుతూ ఉంటారు. పురాణాలను చదివితే ఎంత గొప్ప గొప్ప పేర్లు మనకు దొరుకుతాయో, కానీ చదివే సమయం మాకుందా? లేదు. మహీజిత్ అనే రాజు, పేరుకు తగినట్లే తనున్నాడు. మహి అంటే భూమి, దాన్ని గెలిచినవాడు, భూమిని గెలిచినవాడు. భూమిని ఎలా గెలవాలి? భూమిని గెలవటం అంటే ఏంటి? చాలా చక్కని పేరు కనుక ఆ పేరు యొక్క ఆంతర్యాన్ని, ఆ పేరు యొక్క అర్థాన్ని కాస్త తెలుసుకొని మనం ముందుకు వెళితే ఆ మాహిష్పతి రాజైన ఆ మహీజిత్ రాజు యొక్క అనుగ్రహాన్ని కూడా సంపాదించుకున్న వాళ్ళం అవుతాం. వీరందరి అనుగ్రహం మాకు తోడుండాలి అన్నప్పుడే ఏదైనా పుణ్యాన్ని సంపాదించగలుగుతాం. మహీజిత్ అనే రాజు. భూమిని గెలవడం అంటే ఏంటి అంటే భూమినంతా తన కైవసం చేసుకోవడమని అర్థం కాదు. అది పైకి కనబడే అర్థం మాత్రమే. భూమిని గెలవడం అంటే భూమికి భారంగా ఉండకపోవడం. భూమికి భారంగా ఉండకపోవడం అంటే ఏంటి? ధర్మాన్ని చేస్తూ ఉండడం, తనకు విహితమైన ధర్మాన్ని చేస్తూ ఉండడం. భూమికి భారం కాకూడదు. భూమికి భారం అస్సలు కాకూడదు. తేలికగా ఉండాలి. ఎవరు లేరే ఇక్కడ అనిపించాలట భూమికి. ఉండాలి, ఉంటాం. భూమిపైన కాకుండా అంతరిక్షంలోనా మేముండేది కాదు కదా, భూమిపైనే ఉంటాం. కానీ ఏ భూమిపైన మనం ఉన్నామో ఆ భూమికి అభిమాని అయిన దేవతకు మనం భారం అనిపించకూడదట. చాలా తేలిక అనిపించాలట. మనం ఇదేంటి ఇంత తేలికగా తనున్నాడే అనిపించాలట. ఎలా అలా ఉండగలగాలి అంటే మనం ధర్మం చేస్తూ ఉంటే, విహితమైన పనులను మనం చేస్తూ ఉంటే మనం ఎంత భారం ఉన్నా పర్వాలేదు, 100 కేజీలు మనమున్నా పర్వాలేదు, అయినా భూమికి భారం అనిపించాం. ఎందుకని? స్వవిహితమైన ధర్మాన్ని చేస్తూ ఉన్నాం కాబట్టి.
అలా మంచి గుణాలతో మాకు విహితమైన పనులను చేస్తూ భూమిని గెలవాలట. ఏ భూమిపైన మనం కూర్చున్నామో ఆ భూమిని మనం గెలవాలంటే మనం విహితమైన పనులను చేస్తూ ఆ భూమిపైన ఉండాలి. మనం కూర్చున్నాం, ఇప్పుడు వినడానికి కూర్చున్నాం. అది కుర్చీలో కూర్చున్నామో, నేలపైన కూర్చున్నామో, ఆసనం పైన కూర్చున్నామో, ఎక్కడ కూర్చున్నామో వేరే, అయినా భూమిపైన మనం కూర్చున్నాం కదండి. ఆ భూమిపైన మనం కూర్చున్నప్పుడు ఆ భూమిని మనం గెలవాలి. ఎలా గెలవగలుగుతాము? ఇప్పుడు చూడండి, ఓ అరగంట శ్రావణ శుక్ల ఏకాదశి గాథను మనం భక్తితో వింటూ ఉన్నామంటే భూమిని గెలిచినట్లు. ఎందుకంటే ఏకాదశి రోజున భగవంతుని గురించిన కథలను వినాలి, భగవద్భక్తుల కథలను వినాలి, ఏకాదశి గాథల్ని మనం వినాలి. ఆ ఏకాదశి గాథల్ని వింటూ భగవంతుని మహిమను కొనియాడుతూ ఎంతకాలం ఉంటామో అంతకాలం మనం భూమిని జయించినట్లే, భూమిని గెలిచినట్లే. అదే ఈ మంచి పనులను మానేసి చెడ్డ పనులను ప్రారంభిస్తే భూమిని గెలిచినట్లు కాదు, భూమిని గెలిచినట్లు కానే కాదు. మనము ఓడిపోయినట్లు, భూమిని ఓడించినట్లు. కనుక భూమిని గెలవాలంటే విహితమైన కర్మలను చేయాలి. అలా విహితమైన కర్మలను చేసి భూమిని గెలిచిన మహానుభావుడు కనుక మహీజిత్ అనే పేరు తనకు సార్థకమైన పేరు. గుర్తించుకోవాలి, ఎల్లప్పుడూ గుర్తించుకోవాలి. తన అనుగ్రహం, ఆ రాజు యొక్క అనుగ్రహం మాకుండాలి. కాబట్టి రాజ్యాన్ని తను పరిపాలిస్తూ ఉన్నాడు, కానీ సంతానం లేదు. చూడండి ఎలా ఉంటుందో. నారాయణ పండితాచార్యుల వారు మధ్వవిజయంలో ఓ మాటను చెబుతారు, కమపి సకల హృద్యం కల్పయేన్నైవ దైవం. అన్నీ ఉన్నవారెవరు? అన్నీ ఉన్నవారెవరు? అన్నీ ఉన్నవారెవరూ లేరు. ఏదైనా ఒకటి తక్కువ ఉండే ఉంటుంది, ఏదైనా ఒకటి లోపం. లొసుగు లేని మనిషి ఎవరు? లొసుగు లేని మనిషి ఎవరు అసలు? శ్రీమంతుడై ఉంటాడు, అనుభవించే సందర్భం తనకు లేదు, రోగం ఉంటుంది. రోగిగా ఉంటాడు, అనుభవించేందుకు డబ్బు లేవు. ఏదో ఒక లోపం మనిషిలో ఉండే ఉంటుంది. ఒక లోపం కాదు, ఎన్నెన్నో లోపాలు మనిషిలో ఉంటాయి. పరిపూర్ణతను సంపాదించుకున్న మనిషి ఎవరు అసలు? అలాంటి మనిషి ఉన్నాడా? ఇలాంటిది కావాలి అని కోరిక లేని మనిషి, కోరుకోని మనిషి, నాకేం కోరికలు లేవయ్యా అని అంటూ ఉంటాం. అయినా కూడా ఎన్నెన్నో గొంతెమ్మ కోరికలు మనలో ఉంటాయి. గొంతులోనే కోరికలుంటాయి, గొంతులోనే గొంతెమ్మ కోరికలుంటాయి. కనుక తను రాజు, రాజ్యాన్ని గెలిచాడు, భూమిని గెలిచాడు, అందరి మనసును కూడా తను గెలిచాడు. ముందు తన గాథలో మనం వింటాం, ప్రజలందరి మనసును గెలుచుకున్నాడు. కానీ సంతానం లేదు. సంతానలేమితో తను బాధపడుతూ ఉన్నాడు. ప్రతి మనిషికి బాధ ఉండే ఉంటుంది. ప్రతి మనిషికి ఏదో ఒక లోపం ఉండే ఉంటుంది. కనుక తను ఏంటయ్యా, నాకు సంతానం లేదు, ఎలా పరలోకం నాకు సిద్ధిస్తుంది, సద్గతి నాకు లభిస్తుంది అనే చింతలో తను మునిగిపోయాడు. సంతానం లేనప్పుడు సంతానం కోసం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం లేకుండా ఏదీ దొరకదు. అడగకుండా అమ్మైనా బువ్వ పెట్టదు అని అంటారు కదండి. అడగకుండా అమ్మైనా బువ్వ పెట్టదు. అలాంటప్పుడు ఏదైనా ఒక వస్తువు మాకు కావాలంటే అందుకోసం తగిన సత్కర్మను మనం ఆచరించాలి. కనుక సంతానం లేదు. సంతానం కలగాలంటే దానికి విహితమైన ఎన్నో సత్కర్మలున్నాయి. పుత్రకామేష్టి యాగం చేయాలి, రుద్రదేవుల వారి ఆరాధన చేయాలి, హరివంశం వినాలి, అలాగే భాగవతం వినాలి, మహాభారతం వినాలి, కృష్ణుని గాథను వినాలి. ఇలా ఎన్నెన్నో పనులున్నాయి సంతానోత్పత్తి కోసం చేయాల్సిన పనులు. ఆ సత్కర్మలను మనం ఆచరించాలి. సత్కర్మలను ఆచరించిన తరువాత కూడా సంతానం కలగకపోతే నా తప్పు కాదు, మా తప్పు కాదు. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోవడం కూడా ఒక తప్పు. భగవంతుడిస్తాడు కదా అని వైరాగ్యంతో ఉండకూడదు. గృహస్థులైన తరువాత సంతానం కోసం ప్రయత్నం చేయాలి. తను గృహస్థుడు, సంతానం కలగలవలేదు. అందుకోసం ఎన్నెన్నో యాగాల్ని తను చేశాడు, ఎన్నెన్నో ప్రయత్నాల్ని తను చేశాడు.
అయినా కూడా తనకు సంతానం దక్కలేదు. దృష్ట్వాత్మానం ప్రవయసం రాజా చింతాపరోభవత్. వయస్కుడయ్యాడు, వృద్ధుడవుతూ ఉన్నాడు. ఇక నాకు సంతానం కలగదు అనుకున్నాడు. కనుక ఒక సభను ఏర్పాటు చేసి ప్రజలందరినీ పిలిచాడు. ఆ సభలో ప్రజలకు కొన్ని మాటల్ని చెప్పాడు. ఈ జన్మలో నేనైతే ఏ పాపం చేయలేదు. చూడండి ఎంత ధీమా తనకుందో, ఎలాంటి గర్వం. ఏ పాపం చెయ్యలేదు, ఎంత ధైర్యంగా తను చెబుతూ ఉన్నాడో. ఎంత ధైర్యం ఉండాలి. ఏ పాపం నేను చేయలేదు. ఎంతటి మహానుభావుడో తను గమనించండి. పాపం చేయని అలాంటి మహానుభావుని కూడా సంతానం లేదంటే గమనించండి. ఇక మేము ఎలాంటి వాళ్ళం? మాలో ఏముంది అసలు? ఆశ్చర్యం అనిపిస్తుంది కదండి. అందుకే పురాణాల్ని వింటూ ఉంటే మనసు మెత్తగవుతుంది, మనసు మృదువవుతుంది. భగవంతుని పైన భక్తి ఇంతగా అభివృద్ధమవుతుందంటే చెప్పలేం మనం. అంతగా భక్తి అభివృద్ధమవుతుంది. అంటూ ఉంటాం, గురువుల వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటాం. పారాయణం చేయమని మీరు చెబుతూ ఉంటారు, కానీ పారాయణం చేయడానికి మనసొప్పడం లేదు, భక్తి కుదరడం లేదు, భక్తి రావడం లేదు. భక్తి కుదరాలంటే మరో పారాయణం చెప్పండి. అప్పుడు గురువర్యులు అంటూ ఉంటారు, అదేంటి భక్తి కుదరాలని ఒక కర్మ, అప్పుడు కూడా భక్తి కుదరదు కదా. కనుక ఏం చేయాలి? ప్రతిరోజు శ్రవణం చేయండి, అలా కర్మను చేస్తూ వెళ్ళండి. అదే ఉపాయం. ఒక పని పైన మాకు భక్తి కుదరాలంటే, పని చేస్తూ ఉన్నప్పుడు భక్తి కుదురుకోవాలంటే ఆ పనిని నిరంతరం చేస్తూ ఉండాలి. నిరంతరం చేస్తూ ఉంటే ఆ పని పైన ప్రేమ మనిషికి కలుగుతుంది. ఆ ప్రేమ భక్తిగా మారుతుంది. చేస్తూ వెళ్ళండి. జపం చేయాలి, చేస్తూ వెళ్ళాలి. పారాయణం చేయాలి, చేస్తూ ఉండాలి ఎల్లప్పుడూ. దానికి తోడుగా ప్రతిరోజు భగవంతుని గాథల్ని వింటూ ఉండాలి. శ్రవణం, తన మహిమను తెలుసుకోవాలి. భక్తి ఎందుకు రాదో తెలుసా అండి? నేనెవరు చెప్పేవాడిని అసలు? అయినా కూడా శాస్త్రం చెప్పిన మాటల్ని చెబుతాను. భక్తి అంటే ఏంటి? మహాత్మ్య జ్ఞానం, స్నేహం, ఈ రెండు కలిస్తేనే అది భక్తి. ఒకటి కాదు. ప్రేమ భక్తి కాదు, స్నేహం భక్తి కాదు. కేవలం జ్ఞానం కూడా భక్తి కాదు. భగవంతుని గురించి నేను తెలుసుకున్నాను, జ్ఞానం ఉంది, కానీ స్నేహం లేదు. అది భక్తి కాలేదు. అది భక్తి కాలేదు. చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం, అసలు జ్ఞానం లేని వాళ్ళు ఎందరెందరో భక్తితో సేవ చేసి ఎన్నెన్నో ఫలితాల్ని పొందుతూ ఉంటారు. అయినా కూడా జ్ఞానం ఉన్నవారు ఎంత సేవ చేసినా వారికి ఫలితం దక్కుతూ ఉండదు. ఎందుకంటే వారు పాండిత్యాన్ని మాత్రమే పొందారు, జ్ఞానం మాత్రమే వారి దగ్గర ఉంది, స్నేహం లేదు. కనుక స్నేహం ఉండి తీరాలి. భాగవతంలో కూడా మనం ఓ గాథను వింటాం. కృష్ణుడు గోపాలకులకు చెప్పాడట, దగ్గరలో యజ్ఞం చేస్తూ ఉన్నారు, అక్కడికి వెళ్ళండి, మీ ఆకలి తీరుతుంది అని. వెళ్ళారు, కానీ ఇవ్వలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? పురుషుల దగ్గరికి వెళ్ళారు, ఇవ్వలేదు. కృష్ణుడు చెప్పాడు మళ్ళీ, వారి దగ్గరికి కాదయ్యా, వారు పండితులు, వారి జ్ఞానులు, వారి భార్య దగ్గరికి వెళ్ళాలి, భార్యల దగ్గరికి వెళ్ళాలి. వెళితే భక్తితో ఇచ్చేశారట. ఎందుకంటే స్నేహం. జ్ఞానం గొప్పదే, సందేహం లేదు, కానీ ఆ జ్ఞానం ఉన్నప్పుడు స్నేహం కూడా ఉండాలి. జ్ఞానం స్నేహం కలగలిపితేనే అది భక్తి అవుతుంది, లేదా భక్తి కాదు, అది భక్తి అనిపించదు. అది అలాంటి భక్తి మనిషికి ఉండాలి. అలాంటి భక్తి ఉండాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఎలా మనిషికి వస్తుంది? వింటూ ఉంటే, అధ్యయనం చేస్తూ ఉంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం మాత్రమే కాదు, స్నేహం కూడా భగవంతుని పైన వస్తుంది. ఎందుకని? భగవంతుడు చేసిన ఉపకారం ఏంటి? ప్రపంచానికి చేసిన ఉపకారం ఏంటి? నాకు మాత్రమే కాదు, అందరూ భగవంతునికి సంబంధించిన వారే, అందరూ భాగవతులే. అందరికీ భగవంతుడు కావాలి. ఎవరికి భగవంతుడు కానివారు, భగవంతుడు ఇలాంటి వారికి అవసరం లేదు, భగవంతుని అవసరం లేదు, ఎవరున్నారు? దుర్యోధనునికి కూడా కృష్ణుడు కావాలి. కనుక భగవంతుడు అందరికీ అయ్యేవాడే, అందరికీ కావలసిన వాడు భగవంతుడు. కనుక ఆ భగవంతుడు చేసిన ఉపకారాన్ని, పరమోపకారాన్ని, అపరిమితమైన ఉపకారాన్ని మనం స్మరించుకుంటూ ఉంటే ఎలా స్మరణకు వస్తుంది? మనం వింటూ ఉంటే, శ్రవణం చేస్తూ ఉంటే ఆ స్నేహం ఏంటో మనకు అర్థమవుతుంది.
భగవంతుని పైన ఎంత స్నేహం కుదురుతుందంటే అపరిమితమైన స్నేహం కుదురుకుంటూ వెళుతుంది. కనుక ప్రతిరోజు శ్రవణం చేయాలి, అరగంటైనా శ్రవణం చేస్తూ ఉండాలి. జ్ఞానం అభివృద్ధమవుతుంది, స్నేహం కూడా అభివృద్ధమవుతుంది, అలా భక్తి అభివృద్ధమవుతుంది. కనుక తను ఎంతో ఆలోచించాడు, తను ఎంతగానో ఆలోచించాడు. ఏం చేశాను నేను, ఈ జన్మలో ఏ పాపమో నేను చేయలేదే, అయినా కూడా ఎందుకు ఇలా జరుగుతుంది, ఏ పాపం నేను చేయలేదు అని తను చెబుతూ ఉన్నాడు. ఉదాహరణ కోసం, దృష్టాంతం కోసం ఈ పాపాల్ని చేయలేదు అని చెబుతూ ఉన్నాడు. అతి ప్రధానమైన పాపాలు, ఆ పాపాల్ని అస్సలు చేయకూడదు. మొట్టమొదటి పాపం, మనిషి చేసే పాపం ఏంటంటే అన్యాయోపార్జితం విత్తం, డబ్బును అన్యాయంగా సంపాదించడం, అపమార్గంలో సంపాదించడం, దుర్మార్గంలో సంపాదించడం, ప్రజల్ని పీడించి సంపాదించడం, అన్యాయోపార్జితమైన ద్రవ్యం. చూడండి ఎలాంటి జీవితం మనిషిది ఉండాలి అని పురాణాలు చెబుతాయి. కొందరికి పురాణాలంటే చేదు, ఎందుకంటే ఇందుకోసమే. ఎందుకోసం చేదు? భగవద్గీత ఇందుకోసమే. ఎందుకోసం భగవద్గీతను కాల్చేయాలి అని అంటూ ఉన్నారు కొందరు, ఇందుకోసమే. ఎలా ఉండాలి అని నేర్పుతూ ఉంది భగవద్గీత, భాగవతము, రామాయణము, మహాభారతం, పురాణాలు. కానీ అలా ఉండడం మా చేత కావడం లేదు. మా మనసుకు నప్పినట్లు మనం ఉంటూ ఉన్నాం. కనుక భాగవతం మాకొద్దు, భాగవతం మాకు చేదయింది, వారికి చేదవుతుంది భాగవతం. ఎందుకని? అన్యాయోపార్జితం విత్తం, అన్యాయం చేసి డబ్బును గడించడం ఏదైతే ఉందో ఇంతకన్నా ఘోరమైన పాపం ఉందా అసలు? అది తనకు మాత్రమే కాదు, తన కొడుకుల్ని, తన మనవల్ని, తన వంశంలో వచ్చే వారందరినీ కూడా పీడిస్తుంది అలాంటి డబ్బు. ఎందరెందరో శపిస్తారు. ప్రజల్ని పీడించి డబ్బును సంపాదించడం వల్ల, ప్రజల శాపం వల్ల, డబ్బు నాతో ఉండొచ్చు, నేను కోట్యాధీశుణ్ణి అయి ఉండొచ్చు, అలాగే ప్రజల శాపం కూడా కోటి శాపాలుంటాయి. సర్వథా అన్యాయం చేసి అన్యాయంతో డబ్బును సంపాదించకూడదు. నేను సంపాదించలేదు అంటూ ఉన్నాడు తను. అన్యాయోపార్జితం విత్తం క్షిప్తం కోశే మయా నహి. రాజ్య కోశంలో, కోశం ఉంటుంది, రాజు అన్న తరువాత రాజ్యంలో ఒక కోశం ఉంటుంది. ఆ కోశంలో అన్యాయంతో సంపాదించిన పరమాణువంతైనా డబ్బు లేదు. ఎంత ధీమా చూడండి, ఎంత ధైర్యం చూడండి తనది, ఆ రాజుది. అలాంటి మహానుభావుని ఆశీర్వాదం మాకు ఉండాలి కదండి. అన్యాయంతో వచ్చిన డబ్బుతో ఏ పని చేసినా పుణ్యం లేదు, ఏ పని చేసినా పుణ్యం లేదు. వాడిపోయిన పూలున్నాయి, ఉదాహరణకు చెబుతాను నేను. వాడిపోయిన పూలున్నాయి, ఆ వాడిపోయిన పూలతో పూజ చేస్తే ఆ పూజ వల్ల పుణ్యం ఉంటుందా? వాడిపోయిన పూలతో ఒక మాలను చేసి ఆ మాలను అధ్యక్షునికి వేస్తే ఊరుకుంటాడా తను? ఒక అధ్యక్షుడే ఊరుకోడు. ఆ పూలమాలలో ఒక్క పువ్వు కూడా వాడి ఉండకూడదు. అలాంటి పూలమాల తనకు ఉండాలి అనుకుంటాడు మనిషి. అలాంటప్పుడు అన్యాయోపార్జితమైన ద్రవ్యం అంటే, డబ్బంటే ఎలాంటిది? అది మురికి డబ్బు, అది మురికి డబ్బు. అది ఆ డబ్బు వల్ల పుణ్యం రాదు. ఆ డబ్బుతో శ్రాద్ధం చేస్తే పుణ్యం రాదు. ఆ డబ్బుతో బ్రాహ్మణ సమారాధన జరిపితే పుణ్యం రాదు. ఆ డబ్బును దానం చేస్తే పుణ్యం రాదు. పాపమే. తీసుకున్న వారికి పాపమే, ఇచ్చిన వారికి పాపమే. కనుక తీసుకునే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. దానం తీసుకునే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు డబ్బు మూలాన్ని వెదిగితే ఏమవుతుందండి? కనుక ఆ రాజు యొక్క ధీమా చూడండి. అన్యాయంతో సంపాదితమైన చిల్లి గవ్వ కూడా నా కోశంలో లేదని చెప్పాడు, ప్రజలకు చెబుతూ ఉన్నాడు. ఇలా చెబుతూ ఉంటే ప్రజలకు ఎంత సంతోషం అనిపించాలి. ఇలాంటి రాజు కదా అని ఆ రాజు పైన గౌరవం పెరుగుతూ ఉంది ఒక్కో మాట చెబుతూ ఉంటే. బ్రహ్మస్వం దేవద్రవిణం నగృహీతం మయా క్వచిత. బ్రాహ్మణుల డబ్బును తీసుకోకూడదు. దేవతల డబ్బును, దేవాలయం యొక్క డబ్బును తీసుకోకూడదు. ప్రస్తుతం మా ప్రజారాజ్యంలో ఏం జరుగుతుందో గమనించండి.
ఏం జరుగుతూ ఉంది? దేవాలయంలో డబ్బులు ఎక్కడ వెళుతూ ఉన్నాయి? ఎవరు స్వాహా చేస్తూ ఉన్నారు ఆ డబ్బుల్ని? అలా దేవాలయం యొక్క డబ్బుల్ని స్వాహా చేయడం వలన ఎవరెవరికి ఎంతగా అనర్థం కలుగుతుంది? ఎవరెవరికో వెళుతూ ఉన్నాయి డబ్బులు. అసలు ఎందుకోసమో వినియోగమవుతూ ఉంది డబ్బు. కలియుగం కదండి. అలా అని ఊరుకోగలమా? ఊరుకుంటామా? ఊరుకుంటే మంచిదా? కాదు. తిరగబడాలి. అందుకోసం కొందరున్నారు తిరగబడుతూ ఉన్నారు. దేవాలయానికి వచ్చిన డబ్బు దేవాలయానికే కేటాయింపబడాలి, ధర్మకార్యం కోసమే కేటాయించబడాలి అనే ప్రయత్నాన్ని ఎందరో చేస్తూ ఉన్నారు. వారి ప్రయత్నం విఫలమవుతూ ఉందేమో ఇప్పుడు, కానీ ఒక్కరోజు ఫలితం ఇస్తుంది. దానికి ఫలితం ఉంటుంది. దానికి మేమందరం ప్రార్థిద్దాం భగవంతునికి. దేవాలయాల డబ్బు దేవాలయానికే చెందాలి, ధర్మకార్యానికే వినియుక్తం అవ్వాలి. అందుకోసం మేము ప్రార్థిద్దాం భగవంతుణ్ణి. రాజు ఎంత గొప్పవాడో చూడండి. బ్రహ్మస్వం దేవద్రవిణం న గృహీతం మయా క్వచిత్. నేనే కదా అధికారిని, నేనే కదా రాజును, చెప్పేవారెవరు నాకు అసలు అని దేవాలయంలోని చిల్లి గవ్వను కూడా నేను ముట్టుకోలేదు. బ్రాహ్మణుల చిల్లి గవ్వ కూడా నాకు చెందలేదు. ఎంత ధీమాతో చెబుతూ ఉన్నాడో చూడండి. న్యాసాపహారోన కృతః పరస్య బహుపాపద. న్యాసం అంటే దీన్ని నీ దగ్గర పెడుతూ ఉన్నాను, తర్వాత నేను వచ్చి తీసుకుంటాను అని ఓ వస్తువును ఉంచుతాను. దాన్ని అపహారం చేయలేదు, న్యాసాపహారం చేయలేదు. ప్రజల్ని ఎలా నా కొడుకుల్లా పాలించాను, ప్రజలందరినీ కూడా. నేను ధర్మం చేశాను, ధర్మాన్ని మీ ద్వారా చేయించాను. లేదని మీరే చెప్పండి. ఎలా చెబుతారు? ఎవరని చెబుతారు? ధర్మాన్ని పరిపాలిస్తూ ఉన్నవారే అందరూ. ధర్మాన్ని పాలించాను, ధర్మాన్ని పరిపాలింపజేశాను. నేను సజ్జనుల్ని పూజించాను, దేవతల్ని పూజించాను. అలాగే ఎవరిని ద్వేషించాలో శత్రువుల్ని ద్వేషించాను. అది కూడా ఒక పుణ్యమే. సజ్జనుల్ని పూజించడం, దుర్జనుల్ని ద్వేషించడం కూడా ఒక పూజ. ప్రజాపీడ పరాయణులైన వారిని అక్కున చేర్చుకోవాలా? వారిని ప్రేమించాలా? ముద్దు పెట్టుకోవాలా వారిని? లేదు కదా. వారిని దూరం ఉంచాలి, వారిని బహిష్కరించాలి. కనుక అప్పట్లో బహిష్కరణ అని ఒక పద్ధతి ఉండేది. ఎవరికి బహిష్కరణ? పాపం చేసిన వారికి బహిష్కరణ. అలా బహిష్కరణ ఉండేది కాబట్టి ఎవరు తప్పు చేసేవారు కాదు. ఇప్పుడు ఎవరు బహిష్కారం వేసేది? ఎవరికి బహిష్కరణ? బహిష్కరణ వేస్తే ఊరుకుంటారా? వేసుకున్న వాళ్ళు లేదే. బహిష్కరణ వేసిన వారికే బహిష్కరణ ఉంటుంది. ఇప్పుడు బహిష్కరణ గురించి తప్పుగా కొందరు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ బహిష్కరణ అనేది ఒక అత్యద్భుతమైన పద్ధతి. ఇది సమాజాన్ని బాగు చేసుకునే పద్ధతి, సజ్జనత్వాన్ని పెంచే పద్ధతి, అది మంచితనాన్ని పెంచే పద్ధతి. అది బహిష్కరణ అనేది. సరే, దాని గురించి మనం తెలుసుకోవడం కాదు ఇప్పుడు. అలా నేను చేశాను. సజ్జనుల్ని హక్కున చేర్చుకున్నాను, దుర్జనులకు బహిష్కరణ వేశాను. నేను ఏ తప్పు చేయలేదు, మంచి పనుల్ని చేశాను. కస్మాన్ మమ గృహే పుత్రో నజాతస్తద్విచార్యతాం. ఎందుకు నాకు సంతానం కలగలేదు ఆలోచించండి అని ప్రజలపైన వేశాడట ఆ భారాన్ని, ఆ బాధ్యతను. చూడండి, రాజుకే తెలియడం లేదు. నేను చేసిన ఏ పాపం వల్ల నాకు సంతానం కలగటం లేదు, సంతానలేమిని నేను అనుభవిస్తూ ఉన్నాను, తనకే తెలియడం లేదు అసలు. ప్రజలపైన వేశాడు, ప్రజలకు చెప్పాడు ఆలోచించండి మీరే అన్న తరువాత ప్రజలందరూ కూడా, పురోహితులు, ప్రజలు, మంత్రులు, బ్రాహ్మణులు, ప్రజలందరూ కూడా ఆలోచించారు. పరస్పరం అందరూ ఆలోచించడానికని అడవికి వెళ్ళారు. చూడండి, ఏదో ఒక ఉపాయం మనిషికి దొరకాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అడవికి వెళ్ళాలట. అదేంటి, అడవిలో ఉపాయాలు అమ్ముడుబడతాయా? అడవిలో ఉపాయాలు దొరుకుతాయా? ఏ చెట్లకు కాస్తాయి ఉపాయాలు అని ఇప్పటి వారు అడుగుతారు. భాగవతంలో కూడా హిరణ్యకశపుకు ప్రహ్లాదరాజు చెబుతాడు. ఏమని? అడవికి వెళ్ళు నాన్న అని చెబుతాడు. ఎందుకని? అడవిలో క్రూర ప్రాణులుంటాయి, తినేస్తాయనా? కాదు. అడవిలో చెప్పేవాళ్ళు ఉంటారు, అడవిలో అంకుశం ఉంటుంది. అడవికి వెళితే ఏది తప్పో తెలుస్తుంది, అడవికి వెళితే ఏది ఒప్పో తెలుస్తుంది. ఎలా తెలుస్తుందండి అడవికి వెళితే? అంటే ఆ అడవిలో క్రూర మృగాలు ఉంటాయి నిజమే, కానీ అడవిలో ఋషులు ఉంటారు,
అడవిలో మంచి వాళ్ళు ఉంటారు, అడవిలో విరక్తులు ఉంటారు, అడవిలో మహానుభావులు ఉంటారు. సంతలో ఉండరు, సంతులు మంచివాళ్ళు అడవిలో ఉంటారు. అడవికి వెళితే ఏదో ఒక ఋషి తారసపడతాడు, ఏదో ఒక ఋషి ఎదురవుతాడు. ఆ ఋషి మంచి మాటల్ని చెబుతాడు, ఆ ఋషి ఉపాయాన్ని చెబుతాడు. కనుక ప్రహ్లాదరాజు ఏం చెప్పాడు? తన తండ్రికి అడవికి వెళ్ళామని చెప్పాడు. అలాగే ప్రజలందరూ ఉపాయాన్ని ఆలోచించండి అని చెబితే అందరూ ప్రజలు అడవికి వెళ్ళారు. అటు ఇటు వెతుకుతూ ఉన్నారు. వెతుకుతూ వారు వెళుతూ ఉంటే ఇతస్తతశ్చ పశ్యంతః తత్రాశ్రమ ఋషి సేవితాన్, అక్కడక్కడ ఋషుల చేత సేవితమవుతూ ఉన్న ఆశ్రమాలకు వెళ్ళారు. ఎందుకని? నృపతేర్హిచమిచ్చంతః, రాజుకు హితం కలగాలి. చూడండి ఎలాంటి ప్రజలో చూడండి. మా రాజు, మమ్మల్ని పరిపాలించే రాజు కళ్ళలో ఒత్తులు వేసుకుని మమ్మల్ని పరిపాలించాడు, అలాంటి రాజుకు హితం కలగజేయాలి అని ప్రజలందరూ ఆలోచించారు. ప్రజలకు రాజు పైన ఎంత ప్రేమ ఉండేదో గమనించండి. తను దుఃఖపడుతూ ఉన్నాడంటే ఆ దుఃఖం మాది అనుకున్నారు. వెళ్ళారు, ఆశ్రమాలకు వెళుతూ ఉన్నారు. వెళ్ళి చివరికి ఒక ఋషిని చూశారు. లోమష అనే ఋషి, ధర్మతత్వజ్ఞాని, తను సర్వశాస్త్ర విశారదుడు, తను దీర్ఘాయుష్మంతుడు, మహాత్ముడు. అలాంటి మహానుభావుడు లోమషుడు వారికి తారసపడ్డాడు, వారికి ఎదురయ్యాడు. తన మహిమ ఏంటంటే లోమష, ఎంత చక్కని పేరో చూడండి. తనను లోమష అన్నారు. ఏంటి లోమష అంటే ఏంటి? లోమష అంటే ఏంటి? లోమష రెండు పదాలు అక్కడ ఉన్నాయి. లోమష అనే రెండు పదాలు ఉన్నాయి. అంటే తను ఎంత దీర్ఘాయుష్మంతుడంటే, మీరు ఒకసారి వెంట్రుకల్ని దువ్వుకోండి, ఎన్ని వెంట్రుకలు వస్తాయి? ఎప్పుడైనా దాన్ని లెక్క పెట్టారా? ఒకసారి దువ్వెనతో దువ్వుకున్నప్పుడు ఎన్ని వెంట్రుకలు బయటపడ్డాయి? ఎవరైనా లెక్క పెట్టారా? లేదు. కానీ లోమష మహానుభావుని చరిత్ర ఏంటంటే, తన ఒక్క వెంట్రుక కింద పడాలంటే ఒక్క కల్పమయ్యేదట. ఒక్కొక్క కల్పానికి ఒక్కో వెంట్రుక కింద పడేదట, ఊడి పడేదట. లోమ అంటే వెంట్రుక, ఆ లోమష శీర్ణమవ్వడం అంటే ఏంటి? కింద పడడం, ఊడి పడడం అని అర్థం. ఎంత ఆయుష్యమో చూడండి తనది. ఒక్కొక్క కల్పానికి ఒక్కో వెంట్రుక ఊడిపడుతూ ఉంటుందా, అలాంటి దీర్ఘాయుష్యాన్ని సంపాదించిన మహానుభావుడు. ఎలాంటి ఋషులవర్యులు ఉన్నారో గమనించండి. ఎలా, ఏం చేసి అలాంటి ఆయుష్యాన్ని వారు పొందారు అంటే దానికో మంచి మంచి చిట్కాను చెప్పారు. మంచి చిట్కా చెప్పారు. ఆయుష్యాన్ని పెంచుకోవడం ఎలా? ఋషయః దీర్ఘ సంధ్యాత్వాత్ దీర్ఘమాయురవాప్నువన్, దీర్ఘమైన సంధ్యను చేయడం వలన దీర్ఘాయుష్యాన్ని పెంపొందించుకున్నారట ఋషులు. ఎంత సంధ్య చేశాడో చూడండి. సంధ్య చేయడం అంటే ఆచమనం చేయడం, అర్ఘ్యం సమర్పించడం, ప్రాణాయామం చేయడం మాత్రమే కాదు. సంధ్యా చేయడం అంటే గాయత్రిని జపించడం, భగవంతుని ధ్యానం చేయడం. సంధ్య, సమీచీనమైన భక్తితో ధ్యానం చేయడం, అదే సంధ్య. అలాంటి సంధ్యా తను చేశాడు కాబట్టి లోమ శీర్ణమయ్యేది ఎప్పుడు? ఒక్కో కల్పానికి. ఏకకల్పలోమష, నిజంగా తన ఆ పేరును వివరించాలంటే కల్పలోమష, కల్పానికి ఒక వెంట్రుక ఊడిపడేదట. అలాంటి మహానుభావుడు. అలాంటి మహానుభావుణ్ణి, త్రికాలగ్నుడైన ఆ మహానుభావుణ్ణి చూసి తన సన్నిధికి వెళ్ళారు. తనతో మాట్లాడుతూ ఉన్నారు. అస్మద్భాగ్యవశాదేవ ప్రాప్తోయం ముని సత్తమః. ఇలాంటి మహర్షిని చూడాలంటే ఎంత భాగ్యం ఉండి తీరాలి. మళ్ళీ చూడండి, ఈ ఏకాదశి భాగ్యనగర నివాసులంతా కూడా స్వామీజీ వారి సన్నిధానంలో, వైకుంఠ సన్నిధానంలో, భూవైకుంఠ సన్నిధానంలో ఏకాదశిని చేస్తూ ఉన్నారండి. ఒక పని మీరు చేయడానికి సాధ్యమైతే ఈ ఒక్కరోజు, మొత్తం ఒక్కరోజు ఆ మఠం ఆవరణలోనే మీరుండండి. ఎక్కడ స్థలం దొరికినా పర్వాలేదు, ఎక్కడ స్థలం దొరికినా పర్వాలేదు, కూర్చోవడానికి స్థలం దొరికినా పర్వాలేదు. ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు, ఎంత శ్రమ అయినా పర్వాలేదు. ఒక్కరోజు కూర్చోవడానికి స్థలం దొరికినా పర్వాలేదు, ఆ మఠంలోని ఆవరణలో ఉండండి. ఎంత గొప్ప లాభం ఉందంటే, ఎంత గొప్ప లాభం ఉందంటే, ఏకాదశి రోజు ఇలాంటి క్షేత్రం దొరకడం
ఇలాంటి క్షేత్రం దొరకడం, శ్రీమదాచార్యులు పూజించిన 28 ప్రతిమలు, వ్యాసముష్టికలు, బ్రహ్మకరార్చితమైన మూల సీతామూలరామ ప్రతిమలున్న ఆ స్థలం ఎంత పవిత్రమో, ఎంత పవిత్రమో, ఎన్నిసార్లు పవిత్రమన్నా ఆ పావిత్ర్యాన్ని లెక్కగట్టలేవు. అలాంటి పరమ పవిత్రమైన సన్నిధానం భూవైకుంఠ క్షేత్రం. ఆ క్షేత్రంలో ఒక్కరోజు అక్కడ ఉండి చూద్దాం. దానివల్ల ప్రయోజనమేంటో మనం కనుక్కుందాం. ఎంత లాభం దానివల్ల కలుగుతుందో అనుభవిద్దాం. వారి దగ్గరికి వెళ్ళారు. అంటే మహానుభావుల సంఘం దొరకటమే పూర్వజన్మ సుకృతం అంటారు. పరమపూజ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారి దర్శనం ఒక్క క్షణం కలిగిన జన్మజన్మల సౌభాగ్యం. అది వెనుకటి జన్మల సౌభాగ్యం, ముందు జన్మల సౌభాగ్యం కూడా అది. లోమశ మహర్షిని దర్శనం చేసుకున్న వారందరూ కూడా అన్నారు, అస్మద్భాగ్యవశాదేవ ప్రాప్తోయం ముని సత్తమః. మా భాగ్యవశం చేత తను మాకు దొరికాడు, మీరు మాకు దొరికారు, మీ సమాగమం మాకయ్యింది అని చెప్పారు. ఎందుకు వచ్చారు మీరందరూ అని ప్రశ్నించగా, మద్దర్శనాహ్లాదగిరా భవంత స్తువతేమకు స్తువతేకిము. తను చూశాడు, వారిలోని సంతోషాన్ని చూశాడు. లోమశ ఋషులు వచ్చిన ప్రజల్లో తాండవిస్తున్న సంతోషాన్ని చూశాడు. అది తన దర్శనం వల్ల కలిగిన సంతోషమని తెలుసుకున్న తరువాత మరింత ఆశ్చర్యం కలిగింది ఋషికి. ఏంటి, ఇంతగా సంతోషం కలుగుతుందా నన్ను చూడడం వల్ల ఇంత సంతోషమైందా అంటే, భగవంతుడు ఎలాంటి వాడో గమనించండి. నేను భగవంతుని సేవకుణ్ణి మాత్రమే. సేవకుని మహిమ ఇలా ఉంటే భగవంతుని మహిమ ఎలాంటిదో తనర్థం చేసుకున్నాడు. నన్ను చూసి కాదు, నాలోని భగవద్భక్తుని సందర్శనం చేసుకున్నారు, భక్తిని సందర్శనం చేసుకున్నారు, సంతోషంగా ఉన్నారు. చాలా ఆనందం తనకు కలిగింది. మద్దర్శనాహ్లాదగిరాహ భవంతః స్తువతేకిము. ఎందుకని నన్ను స్తోత్రం చేస్తూ ఉన్నారు? అసంశయం కరిష్యామి. ఏదో సందేహంతో మీరు వచ్చారు, మీ సందేహాన్ని నేను పరిష్కరిస్తాను. పరోపకారం కోసమే కదా ఈ దేహం ఉన్నది. ఎంత గొప్ప మాటను చెప్పాడో చూడండి లోమశ ఋషి. పరోపకృతదే జన్మ మాదృశానాం న సంశయ. మాలాంటి వారి జన్మ ఎందుకుంటుందంటే పరోపకారం కోసం ఉంటుందట. ఏదైనా ఒక విధంగా ప్రతిరోజు పరోపకారం చేస్తూ ఉండాలి. నేను ప్రతిరోజు మహాభారతం ఇలాంటి ఏకాదశి కథల్ని చెబుతూ ఉన్నాను. ఇది స్వామీజీ వారి ఆదేశమని చెబుతూ ఉన్నాను. మరొకటి, పరోపకారం అనే భావన కూడా నాలో ఉంది. ఇదేంటి, చెప్పడం వల్ల పరోపకారం ఏం జరుగుతుంది అంటే, తెలియని వారికి ఎన్నో కథలు తెలుస్తాయి. ఏకాదశి చేయాలనే బుద్ధి వారికి వస్తుంది. పరోపకారం కదండి ఇవన్నీ. అలా వినడం వల్ల కూడా పరోపకారం ఉందండోయ్. అదేంటి, వినడం వల్ల పరోపకారం ఏంటి? నాకు ఉపకారం అయ్యింది కాదు. భగవంతుని మహిమల్ని, రాజుల భగవద్భక్తుల మహిమల్ని వింటూ కూర్చుంటే అది నాకు మాత్రమే ఉపకారం కాదది. అలా వింటూ నేను కూర్చున్నానంటే నా చుట్టుముట్టు ఉన్న వారికంతా ఆ పుణ్యం లభిస్తుందట. మా పరిసరమే శుద్ధమవుతుందట, పరిశుభ్రమవుతుందట. కనుక వినడం కూడా ఒక పరోపకారమని వినడం ప్రారంభిద్దాం. అలా పరోపకారం కోసమే నేనున్నది, ఏం కావాలో చెప్పండి అన్నారు. అంటే వాళ్ళందరూ కూడా చెప్పారు. అతః కార్యవశాత్ ప్రాప్తాః సమీపం భవతో వయం. మా రాజు మహిజిత్ అని తన పేరు, తనకు సంతానం లేదు. తనకు సంతానం లేకపోవడం వల్ల మాకు దుఃఖం కలుగుతూ ఉంది. దుఃఖంతో అక్కడ ఉండడం మాకు సాధ్యం కావడం లేదు. ఏ తప్పు వల్ల తనకు సంతానం కలగలేదు, ఏం చేస్తే తనకు సంతానం కలుగుతుంది? సంతానం లేదంటే దానికి తగిన ఒక పాపం ఉండనే ఉంటుంది. ఆ పాపం తొలగిపోవాలంటే ఏ పుణ్యం మేం చేయాలి? తస్య భాగ్యవశాద్ దృష్ట్వః త్వమస్మాభిర్ద్విజోత్తమ. మా భాగ్యం మాత్రమే కాదు, ఆ రాజు యొక్క సౌభాగ్యం కూడా ఉంది. ఆ రాజు యొక్క సౌభాగ్యం ఉండడం వలన మీ దర్శనం మాకు జరిగింది. మీ వల్ల తన ఆ దుఃఖం పరిహారం అవుతుంది, ఆ దుఃఖం తొలగిపోతుంది. కనుక ఏదైనా మీరు ఉపదేశించండి. ముహూర్తం ధ్యానం చేశాడు. ధ్యానం చేసి చెప్పసాగాడు, ప్రజలారా వినండి, తను మహిజిత్ రాజు పూర్వజన్మలో ఒక వైశ్యుడు. తను ఎప్పుడెప్పుడు ఏ జాతుల్లో మనిషి పుడతాడో తెలియదు. ఇప్పుడు తను క్షత్రియుడు, పూర్వజన్మలో తను వైశ్యుడు. తన దగ్గర డబ్బు లేదు.
డబ్బు లేదని డబ్బు కోసం తను తప్పు చేయడం ప్రారంభించాడు. చూడండి, తప్పు మనిషి చేస్తాడు, ఎందుకోసం? డబ్బు కోసం తప్పు చేస్తాడు. ఆ డబ్బు అనే పదమే జీవితంలో లేనట్లయితే మనిషి ఎంత హాయిగా ఉంటాడో అసలు. తప్పు లేని మనిషి జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది. తప్పు లేకుండా మనిషి జీవించాలంటే మనసులో డబ్బు ఉండకూడదు, డబ్బు గురించిన ఆలోచన మనిషికి ఉండకూడదు. మనిషి ఆలోచన డబ్బు వైపు మళ్ళినట్లయితే తన మనసు తప్పు వైపు మళ్ళినట్లే. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా డబ్బును సంపాదించాలి. తను రాజు చెప్పాడు కదా, అన్యాయోపార్జితం విత్తం. కనుక తనే ఇప్పుడు అన్యాయంగా డబ్బు గడించలేదు, కానీ పూర్వజన్మలో తను వైశ్యుడైనప్పుడు అన్యాయంతో డబ్బును సంపాదించాడు. వాణిజ్య కర్మ నిరతుడయ్యాడు. ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళుతూ ఉన్నాడు. ఓ రోజు జ్యేష్ఠమాసం శుక్లపక్షం ద్వాదశి రోజు మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం, సూర్యుడు నెత్తి మీద ఉన్నాడు. అలాంటి సందర్భంలో గ్రామసీమ ప్రాంతంలో ఒక ఆవు రమ్యమైన జలాశయాన్ని చూసింది. నీళ్లు తాగడానికని వడివడిగా వచ్చింది. దాహం దప్పిక వేస్తూ ఉంది తనకు, కనుక వడివడిగా వచ్చింది. జలపానే మనోదధౌ సద్యసూతా సవత్సాచ ధేనుస్తత్ర సమాగత. అప్పుడప్పుడే ప్రసవించిన ఆవు అది, అప్పుడప్పుడే ప్రసవించింది. దాహం వేస్తూ ఉంది. దాహం తీర్చుకోవడానికని ఆ జలాశయానికి వచ్చిందట. వెళితే అది ఒకవైపు తాగుతూ ఉంది, తను కూడా మరోవైపు వెళ్ళి తాగొచ్చు కదా తను. కానీ తను నీళ్లు తాగడానికని ఆ ఆవుని దూరం చేశాడు, కొట్టాడు ఆవుని. అలా పిబంతీం వారయిత్వ, తాగుతూ ఉన్న ఆవును నివారణ చేశాడు, దూరానికి పంపించాడు. అలా చేయడం వల్ల అదొక పాపం. ఆ పాపం చేయడం వల్ల తనకు సంతానం లేదు ఈ జన్మలో. చూడండి, సంతాన లేమికి ఎన్ని పాపాలున్నాయో. ఆవు తనంతట తను నీళ్లు తాగుతూ ఉండగా దాన్ని నివారించాడు. ఆవు గడ్డి తింటూ ఉంటే ఎవరూ నివారించకూడదు, నీళ్లు తాగుతూ ఉంటే నివారించకూడదు. అది అప్పుడప్పుడే ప్రసవించిన ఆవు దప్పికతో దాహంతో నీళ్లు తాగుతూ ఉంటే దాన్ని నివారించడం ఏంటి అసలు? ఆ పాపం వల్ల, ఆ ఆవు శాపం వల్ల తనకు సంతానం కలగలేదు. సరే, పాపం చేశాడు, పాపానికి పరిష్కారం ఉంటుంది కదా. ఒక చిత్రమైన పుణ్యం చేయడం వల్ల ఆ పాపాన్ని పరిహరించుకోవచ్చు కదా. ఏ పుణ్యం చేస్తే ఆ పాపాన్ని పరిహరించవచ్చు? పుణ్యోపదేశం కథరేన పాపక్షరో భవేత్ అంటే అప్పుడు లోమశరాజు చెప్పాడు, శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి, దాని పేరే పుత్రదా. దాని పేరు పుత్రదా ఏకాదశి. మీరు పంచాంగంలో చూడండి, పుత్రదా ఏకాదశి. ఈ ఏకాదశిని ఉపవాసం చేయడం వల్ల సంతానోత్పత్తి కలుగుతుందట. అలాగని ఇది ఒక ఉపవాసం చేయడం మాత్రమే కాదు, ఇది ఒక ప్రయోజనం మాత్రమే కాదు. ఏకాదశిని ఏ కామనతోనూ ఏకాదశి ఉపవాసం చేయకూడదు. అయినా కూడా ఆ రాజుకు సంతోషం కలగాలనే ఉద్దేశంతో తను చెప్పాడు, భగవద్భక్తి అది ఉండాలి మనిషికి, భగవద్భక్తి కోసమే ఉపవాసాల్ని చేయాలి. అయినా కూడా ధార్మికమైన సంతానాన్ని పెంపొందించుకోవడానికని మీరందరూ ఉపవాసం చేయండి, తనకు సంతానం కలుగుతుందని చెప్పగా అందరూ ఏకాదశి ఉపవాసాన్ని చేశారు. శ్రావణ మాస వెళ్ళారు, అందరూ రాజ్యానికి వెళ్ళారు, రాజుకు చెప్పారు, ఈ పాపం వల్ల మరి మీకు సంతానం కలగటం లేదట, మేమందరం ఈరోజు విశిష్టంగా విశేషమైన పుణ్యం చేసి ఏకాదశి వ్రతం చేస్తాం, జాగరణ మనం చేస్తాం, జాగరణ చేయడం వల్ల మరి సంతానం కలుగుతుందని లోమశ మహర్షి చెప్పాడు కాబట్టి మేము ఏకాదశి ఉపవాసం చేస్తాం, జాగరణ చేస్తామని చెప్పి వారందరూ ఏకాదశి ఉపవాసం చేశారు. రాజు కూడా ప్రతి ఏకాదశి ఉపవాసం చేసేవాడే, అయినా కూడా ఆ రోజు మరింత విశేషంగా, మరింత భక్తితో, మరింత దాన ధర్మాలను చేస్తూ ఏకాదశి ఉపవాసం చేశారు. ద్వాదశి రోజు బ్రాహ్మణ భోజనం మొదలైన సత్కర్మలను నిర్వర్తించారు. ద్వాదశి దివసే పుణ్యం దదుర్ నృపతరే జనా. ద్వాదశి రోజు ప్రజలు వారు చేసిన ఆ ఏకాదశి పుణ్యమంతా రాజుకు సమర్పించుకున్నారట. దత్తే పుణ్యే యథా రాజ్ఞీ గర్భమాదత్త శోభనం. అలా పుణ్యం ప్రదానం చేశారు. ఆ తరువాత కొన్ని రోజులకే రాణి గర్భవతి అయ్యిందట. ఎలాంటి పుణ్యం ఎలా ఉంటుందో చూడండి, ఎలా ఇచ్చారో చూడండి ఆ పుణ్యాన్ని. ఎంతగా ఆ రాజుపైన ప్రజలకు మమకారం, ప్రజలకు ఉన్న ప్రీతి రాజుపైన ఎంతుందో చూడండి. గర్భిణి అయ్యింది రాణి.
కొడుకు పుట్టాడు, సంతానం కలిగింది కనుక ఆ పుత్ర ప్రసాదం చేస్తుంది కాబట్టి ఆ ఏకాదశికి పుత్రద. సంతానం కలగాలి అని మాత్రమే కాదు, సంతానానికి మంచి జరగాలి, కొడుకులకు మంచి జరగాలి, కూతుర్లకు మంచి జరగాలనే ఉద్దేశంతో కూడా, ఆ భావనతో కూడా ఈ ఏకాదశి ఉపవాసం చేయాలి. అతి ముఖ్యంగా భగవంతుని పైన భక్తి పెరగాలి, అభివృద్ధమవ్వాలి. ఆ ఉద్దేశంతో ఏకాదశి ఉపవాసాన్ని చేయాలని చెప్పారు. శ్రుత్వా మాహాత్మ్యమేతస్యా సర్వపాపై ప్రముచ్యతే ఇహ పుత్ర సుఖం ప్రాప్య పరత్ర స్వగతిర్భవేత్. ఈ ఏకాదశి మహిమనెవరైతే ఉంటారో వారి పాపాలన్నీ తొలగిపోతాయి. ఇక్కడ సంతాన సుఖాన్ని వారు పొంది తరువాత అత్యద్భుతమైన గతిని కూడా వారు పొందుతారు, సుఖలోకాలను వారందరూ కూడా పొందుతారనే విషయాన్ని భవిష్యోత్తర పురాణం మాకు చెబుతుంది. ఏకాదశి రోజు ఈ గాథను విని శ్రద్ధతో ఏకాదశి ఉపవాసం చేసి ఈ రోజే పవిత్ర ఆరోపణకు నాంది పలకాలి. ద్వాదశి రోజు పవిత్రారోపణ చేయాలి. భగవంతుని ప్రతిమలు ఉంటాయి కదండి, ఆ ప్రతిమలకు పవిత్ర సమర్పణ చేయాలి. కనిష్టపక్షంగా 27 గ్రంథులు, ఆ గ్రంథులున్న ఒక మాలను దారంతో నిర్మాణం చేసుకుని 28 గ్రంథులు ఉండాలి, లేదా 54 లేదా 108. దారం ఎంత ఉండాలి? అవి కూడా 108 దారాలు ఉండాలి. 54, 27 ఇలా దారాల సంఖ్య అలాగే గ్రంథుల సంఖ్య కూడా అలాగే ఉండాలి. అలాంటి పవిత్ర మాలను నిర్మాణం చేసుకుని ఈరోజు వెదురు పాత్రలో అధివాసనం అని అంటారు. పంచాంగంలో ఆ క్రమాన్నంతా ఇచ్చారు, అధివాసనం అని అంటారు. అలా అధివాసనం చేయాలి. సాధ్యమైతే తెలుగులో ఆ ప్రయోగాన్ని చేసి పంపే ప్రయత్నాన్ని నేను చేస్తాను. మంగళం అనే గ్రూపులో మీరందరూ ఉన్నారు కాబట్టి ఆ గ్రూప్లో వేస్తాను. దాన్ని అందరికీ మీ గ్రూపుల్లో దాన్ని వేసుకోండి. అలాగే ఈ గ్రూపుల్లో వేరే వారు కూడా చేరితే ప్రశ్నలు చేయడానికి, వేరే కార్యక్రమాలు చేపట్టడానికి అనుకూలంగా ఉంటుంది. అందరినీ చేర్పించండి ఈ గ్రూపులో. మహాభారతాన్ని వినేలా, ఏకాదశి భాగాన్ని వినేలా అందరికీ చెప్పండి, ఏకాదశి ప్రవచనాల్ని వినేలా. ఇలా ఏకాదశి రోజున వెదురు పాత్రలో అధివాసనం అంటారు. ఆ వెదురు పాత్రలో ఆ పవిత్ర దారాల్ని వేసి దానిపైన ఒక పైకప్పు, ఒక దేవత వస్త్రం, దేవుని వస్త్రం ఉంటుంది కదా, అలాంటి వస్త్రాన్ని కప్పి అధివాసనం ఉంచాలి. ఆ తర్వాత మరుసటి రోజు ద్వాదశి రోజు రేపు దాన్ని, ఆ పవిత్రాలను భగవంతుని ప్రతిమలకు సమర్పించుకోవాలి. సమర్పించి దాన్ని మనం వేసుకోవాలి. మేము మా కొడుకులకు, కూతుర్లకు, స్త్రీలకు కూడా ఇవ్వచ్చని చెప్పారు. ఇలా చేయడం వలన సంవత్సరం వరకు భగవంతుణ్ణి పూజించిన ఫలితం దక్కుతుందట. ఇలా చేయకపోతే ఆ ఫలం దక్కదట. కనుక అలాంటి పవిత్రారోపణను కూడా చేసి భగవంతుని అత్యద్భుతమైన అనుగ్రహాన్ని సంపాదించుకుందామని చెబుతూ ఇది శ్రీ భవిష్యోత్తర పురాణే శ్రావణ శుక్ల పుత్రేకాదశి వ్రతమాహాత్మ్యం సంపూర్ణం శ్రీగురుమధ్వాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ యస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదాజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావయత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.